దివ్యాంగులకు ప్రోత్సాహం ఇచ్చి వారికి మంచి భవిష్యత్తునిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న డీఎల్ఓ నారాయణమూర్తిని మున్సిపల్ కమిషనర్ కనకారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో శిబిరానికి హాజరై దివ్యాంగులకు ఎనర్జీ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కొళ్ల బంగారుబాబు, నల్ల శ్రీను, నూతాటి ప్రకాష్, రాయవరపు తిరుమలరావు, సీరం మాణిక్యం, బస సత్యనారాయణ, రావుల రమేష్, గుత్తుల రామకృష్ణ, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, పెద్దపాటి బాలకృష్ణ, కేదారశెట్టి కృష్ణ, గొడుగుల వీరబాబు, కోళ్ల మాధవ తదితరులు పాల్గొన్నారు. మేము సహకరించి మా వర్మ ఇక్కడ ఆయనకి ఇక్కడ మాకు పలహారాలు కూడా అందించడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుగా ఉంటారు. సాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే కూడా నేను నా పిఠాపురం నా ప్రజలు నా వంతు నేను ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటాను. ప్రతి కార్యక్రమం ముందు తీసుకుని ఈ దివ్యాంగుల గురించి కూడా ఈయన ముందుగా కార్యక్రమం తీసుకుని మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరి ఇక్కడ చాలా సంతోషంగా మరి ఈయన మాట్లాడుతూ మాకు ఇలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఇలాంటి క్యాంప్ పెట్టడం కూడా బాగా చాలా అదృష్టం. ప్రోత్సాహంతో పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూ జరుగుతాం. నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఎవరికైతే రెండు కాళ్ళు పోతాయో వాళ్ళకేమో సైకిల్, 3-వీలర్ సైకిల్స్, అలాగే స్టిక్స్, అన్ని రకాలు చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. సుమారు 400 మంది వచ్చారు.